హలో గైస్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను వంశీ ప్రవీణ్. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను భువనగిరి కోట దగ్గర ఉన్నాను, లేదా భువనగిరి రాక్ అని చెప్పి కూడా అంటారు. ఇది ఏషియాలోనే ఒకే ఒక్క మోనోలిథిక్ రాక్ అనమాట. అంటే కొండ మొత్తం కూడా ఒకటే రాక్. ఇక్కడ నేను ఒక ముగ్గురు వ్యక్తుల్ని కలవబోతున్నాను. ఈ ముగ్గురు కూడా తెలుగు వాళ్ళు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన వ్యక్తులు. ఒలింపిక్స్లో మెడల్ కొడితే చాలా గొప్పగా ఫీల్ అవుతాం మనం, కానీ వీళ్ళు చేసిన యాక్టివిటీ, వీళ్ళు చేసిన సాహసం ఒలింపిక్స్ కంటే కూడా ఎంతో గొప్పది. నేను చెప్పిన ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు అడుగుతున్నారు. అండ్ మీకు చాలామంది గుర్తుపట్టచ్చు మీరు చూస్తే, బట్ గుర్తుపట్టని వాళ్ళ కోసం ఇంకొకసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తను అన్విత, ఇక్కడ పూర్ణ. ఇద్దరు కూడా ఎవరెస్ట్ని క్లైమ్ చేశారు. ఎవరెస్ట్తో పాటు ఇంకొన్ని రికార్డ్స్ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ తెలుగు విమెన్ అవ్వచ్చు, లేదా గర్ల్స్ అవ్వచ్చు, అండ్ యంగెస్ట్ గర్ల్స్ కూడా, అవి కూడా రికార్డ్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు క్లైమ్ చేసినవి నేను కొంతవరకు చెప్పగలిగాను. ఎవరెస్ట్ ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి. అది కాకుండా వీళ్ళ అచీవ్మెంట్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. అవేంటివి అనేది వాళ్ళు చెప్తారు, ఎందుకంటే నేను గుర్తుపెట్టుకోలేనన్ని ఉన్నాయి అన్నమాట. చెప్పండి అమ్మా. హలో ఆల్, హాయ్. నా పేరు అన్విత, ఐఎమ్ మౌంటైనర్. నేను ఒక 5 కాంటినెంట్స్ హైయెస్ట్ మౌంటైన్స్ క్లైమ్ చేశాను, ఇంక్లూడింగ్ ఎవరెస్ట్. అండ్ ఐఎమ్ ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ మానస్లో, విచ్ ఈస్ వరల్డ్స్ 8th highest peak. Now I'm currently working in Transcend Academy of Rock Climbing as a chief instructor. సో మా ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, రికార్డ్స్ అండ్ థింగ్స్. వెళ్తూ మాట్లాడుకుందామా మనం? వెళ్ళే ముందు అసలు యాక్చువల్లీ మనం ఏం చెప్తున్నాం కూడా చెప్పండి ఒకసారి. ఓకే, సో ఈ ఫోర్ట్కి చాలా చరిత్ర ఉందండి. ఇది ఒక మోనోలిథిక్ రాక్. దీన్ని భువనగిరి ఫోర్ట్ అంటారు. ఇదంతా ఒక్కటే గుండు, ఒక్కటే రాయి. ఏషియాలో వన్ ఆఫ్ ది మోనోలిథిక్ రాక్. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ అండ్ చాలా రిసోర్సెస్ ఉన్న ప్లేసెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్, అండ్ చాలామందికి కూడా ఫేవరెట్. ఎంతమంది చూసారో నాకు తెలియదు, హోప్ఫుల్లీ ఈ వీడియోలో చూడొచ్చు. ఒక 1100 years ఎగో ఒక రాజు ఇక్కడ ఒక కింగ్డమ్ని ఫామ్ చేసుకొని ఆయన లైవ్లీహుడ్కి వాటర్ కానీ రిసోర్సెస్ కానీ ఎలా బిల్డ్ చేసుకునేది అంతా ఇక్కడ ఉంటుంది. ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. అండ్ ఇప్పుడు మనం ఎక్కువ ఇంకా మిగతా విషయం మాట్లాడుకుందాం. సో నా గురించి వచ్చేసరికి 13 సంవత్సరాలకే నేను ప్రపంచంలో ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేయడం జరిగింది. సో అది నా అదృష్టం కొద్దీ ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలుగా నేను చరిత్రలో ఉండిపోయాను. వరల్డ్స్ యంగెస్ట్ గర్ల్ టు క్లైమ్ ఎవరెస్ట్. సో నేను 2022లో ఎవరెస్ట్ క్లైమ్ చేశానండి. అండ్ అంతకుముందు ఇంకొన్ని మౌంటైన్స్ క్లైమ్ చేశాను ఎవరెస్ట్కి ముందు కూడా. నాకు ఇంకొక ఇండియన్ రికార్డ్ ఉంది. ఐమ్ ది ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ ఇన్ వింటర్ మౌంట్ ఎల్బ్రూస్ అని. అది యూరోప్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్. ఆ ప్రాక్టీస్, ఆ ఫిజికల్ ఫిట్నెస్, టెక్నికల్ నాలెడ్జ్ అంతా నేను ఇక్కడే నేర్చుకున్నాను. దట్ ఈస్ వన్ ఆఫ్ మై రికార్డ్. ఇంకొకటి మీ ఇండియన్ రికార్డు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మానస్లో కదా. ఇద్దరి మెయిన్ రికార్డ్స్ చెప్పేసాం మనము. ఇప్పుడు ఇక మీ అచీవ్మెంట్స్ గురించి చెప్పండి. అంటే ఇవి కాకుండా ఇంకా మీరు చేసినవి ఏంటి అనేది. నేను 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ మౌంటైన్స్ క్లైమ్ చేసేసానండి. 2022 కల్లా అయిపోయినాయి. దెన్ అది కాకుండా ఇండియాలో కొన్ని మౌంటైన్స్ కూడా క్లైమ్ చేసాము. సో ఇందాక అన్వితక్క చెప్పినట్టు మేమందరం ఒక టీమ్గా ఉండి మా జర్నీ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. భువనగిరి ఫోర్ట్లో నా ఫస్ట్ అడుగు ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. నేను అన్ని నేర్చుకుంది కూడా ఇక్కడే. దీని తర్వాతనే మౌంటైన్స్ కొన్నాను. సో దెన్ ఇప్పుడు నేను కూడా ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్ టార్క్లో. సో 7 కాంటినెంట్స్, 7 హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి. ఆ కాంటినెంట్స్ పూర్ణ క్లైమ్ చేశారు. అండ్ చాలా తక్కువ మంది క్లైమ్ చేస్తారు. ఇండియా నుంచి ఎంతమంది క్లైమ్ చేసి ఉండొచ్చమ్మా అప్పుడు దాకా? ఎగ్జాక్ట్గా నంబర్ అయితే ఐడియా లేదండి, బట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు మన ఇండియా నుండి కూడా. అవును, తెలుగు నుంచి మాత్రం యువర్ ద వన్. అండ్ తెలుగు నుంచి ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు కూడా వీళ్ళే, ఇంకెవరూ లేరు. అండ్ వీళ్ళని ట్రైన్ చేసిన శేఖర్ బాబు సార్ ఉన్నారు. విమెన్లో మేము అదే విమెన్లో, ఐ మీన్ టు సే విమెన్లో వీళ్ళే. శేఖర్ బాబు సార్ ఉన్నారు, వీళ్ళని ట్రైన్ చేశారు. అలాగే మళ్ళీ మస్తాన్ బాబు గారు ఉన్నారు, ఆయన కూడా ఎక్కారన్నమాట. ఆయన కూడా 7 సమ్మిట్స్ చేశారండి. ఒక హిమాలయన్ కొండ కానీ లేదా ఒక హైయెస్ట్ పీక్ కానీ ఎక్కుతున్నప్పుడు బేసిక్గా మనం ఇంటికి రావడం కూడా, తిరిగి రావడం చాలా కష్టమైన పని. అలాంటి కష్టమైన పని మీరు చేశారు.
ఇప్పుడు ఈ ఒలింపిక్స్ కూడా చాలా కష్టమైంది అఫ్ కోర్స్, ఏమంటారు చాలా కష్టపడాలి, చాలా ట్రైన్ అప్ అవ్వాలి వాటికి. బట్ దాంతో పోల్చుకుంటే దీంట్లో లైఫ్ థ్రెట్ ఉంది. దానికి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, మీ పేరెంట్స్ ఎట్లా ఏమన్నారు అనేది ఒక్కొక్కరు చెప్పండి నాకు. అండ్ ఎట్లాంటి సిచ్యువేషన్ అక్కడ అది చనిపోవచ్చు అనేది ఎట్లాంటి సిచ్యువేషన్స్ అక్కడ వచ్చినాయి? ఈ విషయానికి వస్తే పేరెంట్స్ ఒక అమ్మాయిని సపోర్ట్ చేయడం అనేది, అది కూడా నేను ఒక చిన్న విలేజ్ నుండి వచ్చాను, అట్లాంటి ప్లేస్ నుండి పేరెంట్స్ సపోర్ట్ రావడం అనేది అది నా అదృష్టమే. ఏమని చెప్పారు అసలు మీరు, అసలు ఎలా ఒప్పించారు? సో బేసిక్గా ఏంటంటే మా నాన్న మా అమ్మ వాళ్ళు, అప్పుడు నేను గవర్నమెంట్ నుండి ట్రైన్ అయ్యాను కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఉండే. సో వాళ్ళు దే ట్రస్టెడ్, వాళ్ళు శేఖర్ సార్ని కానీ ప్రవీణ్ కుమార్ సార్ని వాళ్ళని ట్రస్ట్ చేశారు. అట్లనే మేము ఎంత కష్టపడ్డా అనేది కూడా వాళ్ళు చూశారు. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు, మా నాన్న అయితే ఏమనలేదు ఫస్ట్ నుండి, హీ వాజ్ వెరీ సపోర్టివ్. కాకపోతే ఇంకా మన అమ్మలు కొంచెం ఎక్కువ కన్సర్న్ ఉంటారు కదా. ఈ మాట చెప్పారా అంటే అమ్మ వెళ్తే వెనక్కి తిరిగి రాకపోవచ్చు మేము కూడా అనేది? నేను చెప్పాను, శేఖర్ సార్ మేమందరం కూర్చొని అన్ని చూపించాము, ఇట్లా ఇంత కష్టం ఉంటుంది, ఇంట్లో ఇట్లుంటుంది అని చెప్పేసి, వెళ్తే వస్తుందో రాదో అని చెప్పి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్. సో అమ్మ ఏడ్చారు. బట్ నేను అప్పుడు మా దాంట్లో కనీసం 110 స్టూడెంట్స్ ఏమో సెలెక్షన్ అయ్యారు. అవుట్ ఆఫ్ 110 స్టూడెంట్స్ ఇద్దరినే సెలెక్ట్ చేశారు. అందులో నేను సెలెక్ట్ అవ్వడము అది నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సో నేను అదే విషయం మా అమ్మకి చెప్పి కన్విన్స్ చేశాను. అంటే లైక్ సెలెక్ట్ కాని వాళ్ళు ఇంటికి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నారు, సెలెక్ట్ అయినా నన్ను నువ్వు ఏడ్చుకుంటూ ఆపడం కరెక్ట్ కాదు, ఏదైతే ఏముంది మేము బాగా ట్రైనింగ్ తీసుకున్నాం అని చెప్పి కన్విన్స్ చేసాం. బట్ ఇంకోటి ఏమనిపించిందంటే, వాళ్ళకి మన పైన నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు అసలు మనల్ని ఎక్కడ ఆపరు, మనం చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ మనం వాళ్ళకి ఇవ్వాలి. డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు పేరెంట్స్. లాస్ట్ చూపు కూడా చూసుకోవడానికి వీలు కాకపోవచ్చు, అవునా? ఇప్పుడు ఏంటంటే చనిపోతే లాస్ట్ చూసుకుంటా అంటారు, అది కూడా దొరకకపోవచ్చు మనకి అక్కడికి వెళ్ళామంటే. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ పేరెంట్స్కి? ఎస్. అండ్ నా పేరెంట్స్ కూడా, నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయినే. మాది ఎర్రంబెల్లి, మేము చదువుల కోసం వచ్చి ఇక్కడ భువనగిరిలో సెటిల్ అయ్యాము. మా ఫాదర్ అగ్రికల్చర్, మదర్ అంగన్వాడీ. లైక్ వెరీ బేసిక్ హంబల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇవంతా ఏమీ తెలియదు, ఒక మౌంటైన్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఎక్కుతారు, నేనెందుకు ఇంట్రెస్టెడ్ ఉన్నాను, ఇదంతా ఏమీ తెలియదు. ఇనీషియల్ టర్మ్స్లో నాకు తెలీదు. నేను ఒకసారి నాకు నచ్చింది, ఐ వాంట్ టు బీ ఏ మౌంటైనర్ అని ఒక పాయింట్లో నాకు అనిపించింది, నేను స్టార్ట్ చేశాను. నేను ఎవరెస్ట్ ఎక్కే టైంకి అయితే నిజంగా మా మమ్మీకి తెలీదు దట్ నేను పోతే ఏదన్నా అయితే బాడీ కూడా రాదు అని. నిజంగా తెలియదు తనకు తెలీదు. అండ్ వీఆర్ నాట్ రెడీ టు టాక్ అబౌట్ ఇట్. ఆ ఆలోచన కూడా మాకు రాలేదు. నా బిడ్డ ఫిట్ ఉంది, ఇంట్రెస్టెడ్ ఉంది, ఎఫర్ట్స్ చేస్తుంది, పోయింది. బికాస్ ఎవరెస్ట్కి ముందు ఐ హవ్ క్లైంబ్ 4 mountains. డేస్ నేను మౌంటైన్స్లో ఉన్నప్పుడు కాల్స్ కూడా ఉండవు. పోతే ఒక 1 month కోర్సెస్ చేశాను నేను. ఆ కోర్సెస్లో 28 days కాల్స్ ఉండవు, మేము మౌంటైన్లోనే ఉంటాం. సో ఈ టైంలో ఆమె అలవాటు అయ్యింది. అండ్ అప్పటికి తెలుసా అమ్మగారికి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని? కొంత లేదు, అవంతా అంత నాలెడ్జ్ కూడా లేదు. అట్లీస్ట్ వాళ్ళు దే ఆర్ నాట్, మై మదర్ అంటే మా మదర్ రెడీగా కూడా లేరు దట్ టు సీ ఆల్ దిస్. ఇటువైపు కూడా మేము ఆలోచించలేదు దట్ సంథింగ్ హ్యాపెన్స్, ఏదో జరుగుతుంది అని. సో మా నాన్న యూట్యూబ్లో రీసెర్చ్ చేశారు బిఫోర్ ఐఎమ్ గోయింగ్. నాతో ఆ కాన్వర్జేషన్ అంతా లేదు, కానీ నేను ఎవరెస్ట్ ఎక్కేసి వచ్చాక ఒక వర్డ్ మా నాన్న మా కోచ్తో చెప్పారంట దట్ మీ పాప సబ్మిట్ అయింది అంటే నాకు తెలిసి అమ్మాయి చేస్తుంది అని. దట్ కాన్ఫిడెంట్ హీ ఈజ్. ఎందుకంటే ఐఎమ్ అన్ అథ్లెట్. స్కూల్లో నేను చాలా ఫిట్ ఉండేదాన్ని. సో మా ఫ్యామిలీలో మెన్కి విమెన్ని అనే కంపారిజన్ ఉండదు. ఎప్పుడైనా ఈవెన్ విత్ హిస్ సిస్టర్స్ కూడా అలా ఉండేవాడు ఆయన. సో మా దగ్గర అంటే విమెన్ చేయకూడదు, చేయలేదు, ఈ కాన్వర్జేషన్ చిన్న ఉన్నప్పటి నుంచి లేదు. వి గ్రూ లైక్ అంటే ఒక కామన్ మెన్ విమెన్ ఎలా పెరుగుతారో అలాగే. సో వి వర్ స్ట్రాంగ్ ఇనఫ్. ఆయన నమ్మాడు. నేను వెళ్ళేసి వచ్చాక అడిగాను, ఊరికే కూర్చున్నప్పుడు, వాట్ ఇఫ్ నేను చనిపోతే ఏంటి డాడీ అంటే, నువ్వు చనిపోవు నాకు తెలుసు అది అని. ఎందుకంటే నువ్వు యూఆర్ ఫిట్ టు గో దేర్. నువ్వు అంత ఫిట్ ఉన్నావు, ఫిజికల్గా నువ్వు అంత ఫిట్, మెంటల్గా అంత స్ట్రాంగ్. నేను అంత ఎమోషనల్ కాదు. డెడ్ బాడీ చూసి భయపడతావేమో అనుకున్నాను అని అన్నారు. బట్ ఐఎమ్ నాట్ దట్. నేను మెంటల్గా వీక్ కాదు, ఐఎమ్ వెరీ ఎమోషనల్లీ స్ట్రాంగ్. సో అది నన్ను ఎప్పుడు ఆపలేదు, ఈవెన్ దేర్ నేను చూసినప్పుడు కూడా. ఆల్రెడీ మీకు చెప్పాం కదా, అక్కడికి వెళ్తే డెడ్ బాడీస్ రావడం కష్టమనే సంగతి యాక్చువల్లీ ఉంది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ మేము కొండెక్కుతూ వచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ దాకా ఒక స్టెప్ వచ్చాం మనము, ఇక్కడ నుంచి ఇంకో స్టెప్ ఉంది కదమ్మా, అంతేనా?
సో ఇది కూడా మీ ట్రైనింగ్లో ఒక పార్టేనా? ఇప్పుడు ఈ రాక్ చూడండి ఒక్కసారి, మీరు పైకి చూస్తే ఒకసారి చూడండి ఇక్కడ నుంచి. సో ఈ పార్ట్ని మోస్ట్లీ మేము మౌంట్ అంటే డిఫరెంట్ మౌంటైన్ క్లయింట్స్ మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు కదా, మౌంటైన్స్ డిఫరెంట్ టెరైన్స్లో ఉంటాయి. కొన్ని 40 డిగ్రీ 50 డిగ్రీ 90 80 డిగ్రీస్లో ఉంటాయి. సో వాళ్ళకి ఐడియా ఉండాలి వాళ్ళ బాడీ పొజిషనింగ్ ఎలా పెట్టాలి విత్ ద లోడ్. సో ఆల్మోస్ట్ పూర్ణ ఒక 16 కేజెస్ లోడ్ వేసుకొని ఉన్నారు. ఐఎమ్ అరౌండ్ 16 కేజెస్ లోడ్ వేసుకొని ఉన్నాను. ఈజీలీ వాకింగ్ విత్ యూ లైక్. సో అంటే దట్స్ హౌ వీ ట్రైన్ పీపుల్. కొంచెం చిన్న చిన్న లోడ్స్ వేసుకొని హై ఇలా టెరైన్ డిఫరెంట్ టెరైన్స్లో ఎలా వాక్ చేయాలని విల్ ట్రైన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్. ఎంత యాంగిల్లో ఉంది ఇప్పుడు ఇది? సంథింగ్ అరౌండ్ ఒక 60 అలా ఉంటుంది. 60 ఉంటుంది. అది ఇంకా టఫెస్ట్ కదా, అక్కడికి వెళ్తే టఫెస్ట్ ఉంది. అక్కడే కొంచెం టఫ్. రైట్. సో ఇప్పుడు అంత టఫెస్ట్ టెరైన్ ఎక్కుతాం మేము పైకి. సో ఇక్కడ నుంచి పడితే ఏంటి డిఫికల్టీ అండ్ ఎక్కడం ఈజీగా ఎక్కుతాడు అనిపిస్తుంది కొంచెం, మరి దిగేటప్పుడు ఏంటి అది కూడా ఒకసారి చెప్పండి. మోస్ట్ ఆఫ్ ది ఇంజురీస్ దిగేటప్పుడే అవుతాయండి మోస్ట్లీ. ఈవెన్ ఫర్ మౌంటైన్స్ కానీ ఇక్కడ రాక్ క్లైంబింగ్ కానీ ఏదైనా, ఎందుకంటే వీఆర్ సో ఎక్సైటెడ్ టాప్కి ఎక్కడానికి, అసలు ప్లాన్ చేసుకొని దిగడం ఎలాగా ఏం చేయాలి ఇదంతా అని. సో మోస్ట్ ఆఫ్ ది ఇంజురీస్ అక్కడే అవుతాయి. థింగ్ మేము ఇక్కడ ఎవరిని పట్టుకుని రాము, హు ఆర్ ఫుల్లీ ట్రైన్డ్ ఫిట్గా ఉన్నారు, వాళ్ళ నెక్స్ట్ మౌంటైన్ ఇది అనిపించినప్పుడు విల్ బ్రింగ్ వన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్టర్ వాళ్ళతో ఉంటారు, అప్పుడే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం. సో ఇక్కడ నుండి పడితే ఇంకా అసలు కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. ఎవరన్నా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళు ట్రై చేస్తారు హోల్డ్ చేయడానికి, బట్ మరి మనం స్పీడ్ ఎక్కువ ఉంటే రోల్ చేసి వెళ్ళిపోవడం కిందకి కదా. సో ఇప్పుడు మనం ఇంకో డిఫికల్టీ పాటుకోవచ్చు. అటు నుంచి వెళ్తున్నామా? ఇటేనా? నేను ఎక్కి చూపిస్తాను, సేమ్ వే మీరు కూడా ఎక్కేసి వచ్చేసారు. డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి, మేము ఎక్కుతున్నాం గైస్, వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కుతున్నాను, లేకపోతే ఎక్కేవాడిని కాదు నేను. డిస్క్లైమర్ మీకు కూడా ఏంటంటే ప్లీజ్ ఈ దారి అసలు మీరు పట్టుకోవద్దు, చాలా డిఫికల్ట్. వెనక్కి తిరిగి చూస్తే నాకే కష్టంగా ఉంది. ఇంకోటి గాలి కూడా వస్తుంది, గాలికి తోసిందంటే మనం అక్కడ ఉంటాం. అందరినీ అలో చేయమండి, అలో కూడా చేయరు, మళ్ళీ ఫైన్ కూడా వేస్తారు. ఇట్స్ అండ్ ఏమంటారు ఇల్లీగల్ థింగ్. రైట్, నాకు చెప్పలేదు అన్విత. ఓకే కమాన్ పూర్ణ. ఐ షో యూ. పూర్ణ ఇక్కడ పట్టుకోరా, అవి ఉన్నాయి కదా అక్కడక్కడ కింద. ఎస్, అది పట్టుకొని కాలు పెట్టి అండ్ దెన్ హోల్స్ ఉన్నాయి ఇక్కడ 3 పాయింట్ కాంటాక్ట్ ఏదో ఉంటుంది అనుకుంటా ఈ కొంచెంలో కూడా. ఎస్, హోల్స్ ఉన్నాయి అక్కడ, వాటర్లో లెగ్ పెట్టకుండా. ఎస్, ఇక్కడ పెట్టు అందుదా. ఎస్, పర్ఫెక్ట్. ఫైన్. మీరు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి. డెఫినెట్లీ. వాటర్లో అది ఊడదు, వాటర్లో మాత్రం లెగ్ పెట్టదు. ఓకే, ఇంకొంచెం పైకి ఎట్టచ్చు మీ కాలు. ఎస్. అన్విత యాక్చువల్లీ ర్యాప్లింగ్ కోసం వెళ్ళిపోయింది. మనం ర్యాప్లింగ్ కూడా చూపిస్తాను. ర్యాప్లింగ్ కూడా పార్ట్ ఆఫ్ క్లైంబింగ్ కదా, రాక్ క్లైంబింగ్ దాంట్లో రాక్ క్లైంబింగ్. అండ్ అది మనకి మీరు ఎక్కిన ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అట్లాంటి పని చేస్తాయి కదా ఒక్కోసారి ఎమర్జెన్సీస్లో. ఎస్ టెక్నికల్ ట్రైనింగ్ అదంతా మనకి యూజ్ అవుతుంది డెఫినెట్గా. అది కంపల్సరీ సేవియర్ యాక్చువల్లీ, బేసికలీ చెప్పాలంటే ఒక టైంలో సేవియర్ కూడా. విండ్ ఉంటుంది 100 km 120 km/h స్పీడ్లో విండ్ వస్తూ ఉంటుంది. -30-40 degrees టెంపరేచర్ ఉంటుంది. మనం పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటే మనం ఇంకా ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సిలిండర్ యూజ్ చేసి ఎక్కుతాం. సో 14 వరల్డ్ హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి, డెత్ జోన్ పీక్స్ 8,000 meter అండ్ అబౌవ్. 7 summits ఇస్ డిఫరెంట్. 7 continentsలో అవి హైయెస్ట్ మౌంటైన్స్. కొన్నిసార్లు చిన్న మౌంటైన్స్ ఎక్కువ డిఫికల్టీ ఉంటుంది పెద్ద దాంతో కంపేర్ చేస్తే. సో ఎండ్ ఆఫ్ ది డే మౌంటైన్స్ ఇంకా డిఫికల్టీ దేని దానికి ఉంటుంది, దేని కష్టం దానికి ఉంటుంది. కొన్నిటికి అవలాంచెస్ ఉంటాయి, అంటే మంచు క్రెవాసెస్ చాలా ఉంటాయి. క్రెవాసెస్ అంటే యాక్చువల్లీ ఒక మంచుకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంటుంది. దానిపైన మనం ల్యాడర్ పెట్టో లేదా ఆల్టర్నేట్ రూట్ చూసుకొని వెళ్ళడం ఉంటుంది. హైట్ తక్కువ ఉంటేనేమో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొన్నిటికి ఉంటాయి. చల్లటి గాలి, మైనస్లో ఉండే గాలి, అండ్ ఆ గాలిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అటు ఇటు కదలకుండా. అవును. సో ఇంకోటి ఫ్రాస్ట్ బైట్స్ అవుతుంటాయి. సో జనరల్గా ఏంటంటే మనం ఎక్స్పోజ్ చేస్తే చలికి ఇప్పుడు మనకి మంటలో చేయి పెడితే ఎట్లా కాలిపోతుందో చలికి మనం అంత ఎక్స్పోజ్ అవుతే అంతే డేంజర్. సో స్లోగా అది ఫ్రాస్ట్ బైట్ అంటే చిల్ బర్న్ అవుతుంది, దాని తర్వాత కలర్స్ మారడము. మనం ఇమ్మీడియట్గా గుర్తుపట్టి దెన్ అంటే తెలుసుకొని ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అది చేస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు. పట్టించుకోకపోతే ఇంకా అది కొన్నిసార్లు కొందరు ఫ్రెండ్స్కి ఫింగర్స్ కూడా లేవు, కట్ చేశారు. బేసికల్లీ ఏంటంటే ఇది ఏమవుద్దంటే మంచులో ఉండి ఈ స్పర్శ పోయి యాక్చువల్లీ బ్లడ్ కూడా నల్లగా అయిపోతుంది, బర్న్ అయిపోయి బ్లాక్ అయిపోయిందంటే ఆ సెల్స్ అక్కడ చచ్చిపోయినట్టే. అది మళ్ళీ రాదు మనకి. అది ఏం చేస్తారంటే ఉంటే లైఫ్ లాంగ్ అట్లా పెట్టుకోవాలి,
లేదా కట్ చేసుకోవాలి అంతే. Lifelong స్ప్రెడ్ అవుతుంది, spread అవుతుందా? స్ప్రెడ్ అవుతుంది, ఓ, స్ప్రెడ్ అంటే అవుతుంది. infection spread అవుతుంది. అందుకే అది కట్ చేస్తారు. ఓకే అది ఆ సెల్స్ చనిపోయింది అక్కడ నుండి స్ప్రెడ్ అవుతుంది అవకాశాలు ఓకే, ఉంటాయి ఓకే, కాబట్టి కట్ ఓకే. చేస్తారు. రైట్ అమ్మా ఇందులో. Right. అట్లా కొంతమందికి వేళ్ళు పోయినాయి ఉన్నాయి, కాళ్ళు పోయినాయి కొంతమంది ఉన్నారు. ట్రెక్ అయిపోయింది, హైకింగ్ పార్ట్ అయిపోయింది, కొండ ఎక్కేసాం పైకి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 300 ఫీట్ రాప్లింగ్ చేస్తాము. ఇది కూడా మనకి చూపిస్తారు పూర్ణాను అన్విత ఎట్లా చేయాలి అనేది. కొంతమంది క్లయింట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా చేసి చూపిస్తారు. ఈ కొంచెం నేను దిగుతున్నా, ఇది కూడా దిగడం కష్టం అని చెప్పి దీంతో దిగమన్నారు. ట్రై చేద్దాం ఫస్ట్ టైం. చలో. సో ఇదంతా 300 ఫీట్ యాంకర్ స్పాట్ అండి. దిస్ ఇస్ ద బేస్ ఫర్ 300 అండ్ ఆల్ ద వే 300 ఫీట్ వరకు స్ట్రెచ్ ఉంటుంది కింద వరకు. చిన్న చిన్న మౌంటైన్స్లో ఒకవేళ పడితే ఎలా రెస్క్యూ చేయాలి, పక్కనున్న వాళ్ళు ఏం చేయాలి, మనకు మనం ఎలా చేయాలి అనేదంతా ట్రైనింగ్లో ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం చేస్తున్న ర్యాప్లింగ్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్. మనం పడిపోతే మన రెస్క్యూ చేయడం కోసం షర్పా ర్యాప్లింగ్ చేసుకొని దిగుతాడు. మౌంటైన్స్ ఎక్కినప్పుడు కొన్ని ఆల్రెడీ పూర్వం నుంచి మనం తెలుసుకున్నాము. ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, ఇంకోటి విండ్ కూడా తోసేస్తుంది, మనం పుష్ చేస్తుంది. అది కాకుండా అవలాంచెస్, అదే మంచు తుఫాన్లు. కళ్ళ ముందు మీరు చూసిన షెర్పాస్ చనిపోయారు, అవి చెప్పండి. నేను మనసులో ఎక్కినప్పుడు వివర్ ఇన్ క్యాంప్ 3 సమ్మిట్కి ఆ నైట్ మేము సమ్మిట్కి పుష్ చేయాలి. బట్ వన్ ఆఫ్ నాకు షెర్పా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఒక 12 పీపుల్ విత్ 2 అదర్ క్లయింట్స్తో సంథింగ్ అరౌండ్ 12 to 14 పీపుల్ ఒక స్టీపీ ఏరియాలో వాళ్ళు పాస్ అవుతున్నారు. అవలాంచ్ వల్ల అంటే రోప్ కట్ అయిపోయింది. ఆల్ 12 ఫెల్ డౌన్, కింద పడిపోయారు. అక్కడ ఒక చిన్న క్రెవాసెస్ ఉండి పీపుల్ అందులో పడిపోయారు, కొందరు పక్కకు పడిపోయారు. ఆ ఫాగ్ అంతా క్లియర్ అవ్వడానికి టుక్ అరౌండ్ 2.5 hours. ఆ ఫాగ్లో మనం వెళ్ళి ఏమీ వెతకలేం, మనకేమీ దొరకదు కూడా. మీ షెర్పా ఎలా చనిపోయాడు అసలు ఆయన? నో, హీస్ నాట్ మై షెర్పా, హీ సమ్ అదర్స్ కంపెనీ షెర్పా, బట్ నాకు తెలుసు అతను. వీ మెట్ ఇన్ ఎవరెస్ట్. సో ఆయన అదే సేమ్ ఆ 12 పీపుల్లోనే తను కూడా ఒకరు. బట్ లోడ్ ఆఫ్ 30 kgsతో ఆక్సిజన్స్ క్యారీ చేస్తున్నాడు. బికాజ్ వాళ్ళ సమ్మిట్ నెక్స్ట్ డే ఉంది. ఆ కమింగ్ నైట్లో వాళ్ళ సమ్మిట్ అనమాట. సో వాళ్ళ క్లయింట్స్ కోసం ఆయన తీసుకెళ్లారు. అది స్టక్ అయిపోయి ఆ వెయిట్ మొత్తం ఆల్మోస్ట్ 30 kgs ఆయన షోల్డర్ మీద పడి ఇంటర్నల్ డ్యామేజెస్ అయినాయి. బ్యాక్ బోన్, షోల్డర్ అలాంటివి బ్రేక్ అయిపోయి అండ్ దెన్ హార్డ్ ఐస్కి గుద్దుకోవడం వల్ల ఆ 2.5 hours తర్వాత మేము వెళ్ళడంతో హీజ్ ఇన్ లాస్ట్ స్టేజ్ అని. ఇప్పుడు నేను చెప్పిన మూడో వ్యక్తి ఆనంద్ పూర్ణ కలిసి ఎవరెస్ట్ క్లైమ్ చేశారు ఒకేసారి. ఓల్డ్ 7 సమిట్స్లో ఒక 3 ఎక్కారు. అందులో ఒకటి ఎవరెస్ట్, అఫ్ కోర్స్ మిగతా 2 ఏంటో కూడా కనుక్కుందాం. దాంతోపాటు మీ ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యాయో మా అందరికి కూడా ఇవి చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ఇది నార్మల్గా వేరే స్పోర్ట్తో పోల్చుకుంటే. అండ్ మనకి కాన్ఫిడెంట్ కూడా ప్రతి స్పోర్ట్లో ఉంటుంది. కాకపోతే మనకి ఈ స్పోర్ట్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్పోర్ట్ కాబట్టి రాక్ క్లైంబింగ్ కానీ లేదంటే మనకి సంబంధించి అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో వాటిని చేయాలంటే ల్యాక్స్లోని క్రోర్స్లోనే అవుతాయి మనకి. సో మాకు ఎవరెస్ట్కి అయిన ఖర్చు అయితే మాకు 2014లో 25 lakhs వరకు అయినాయి ఫర్ ఈచ్ వన్, పూర్ణకి నాకు. అండ్ నాకు తర్వాత నేను ఎక్కిన మౌంటైన్స్ ఏంటంటే మౌంట్ కిలిమాంజారో సౌత్ ఆఫ్రికాలోని హైయెస్ట్ పీక్ అది. అండ్ మౌంట్ కొజ్కిస్కో అది ఆస్ట్రేలియన్ హైయెస్ట్ పీక్. సో ఈ 3 ఇంటర్నేషనల్ పీక్స్ నేను క్లైమ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి ముందు మీరు ఇంకా నెక్స్ట్ ఏం అచీవ్ చేయబోతున్నారు? నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ద 7 summits. సో 3 అయిపోయినాయి, ఇంకా నాకు 4 ఉన్నాయి. సో వాటి కోసం స్పాన్సర్షిప్ కోసం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఒక ఉమెన్గా మీరు పైన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక మంత్స్ మీరు పైన ఉంటారు కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? సో విమెన్స్కి బేసిక్గా ప్రాబ్లమ్స్ అంటే నేనైనా ఎవరైనా జనరల్గా ఎట్లుంటుందంటే అన్ని మౌంటైన్స్లో ఒకేలా ఉండదు. సో కొన్ని మౌంటైన్స్లో మనము గార్బేజెస్ వదిలేసినా కానీ తర్వాత మన పోటర్స్ గైడ్స్ ఎవరో ఒకరు తీసుకురావడము లేదా ఒక టీం ఉంటుంది తీసుకొస్తారు. బట్ కొన్ని మౌంటైన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మనం అది బాత్రూమ్ అయినా టాయిలెట్ అయినా లేదా బయలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి విమెన్స్కి. సో అదైనా ఎవ్రీథింగ్ మనము ఒక టబ్ లాగా దాంట్లో కవర్లో అది మనం బాత్రూమ్ దాంట్లో పోయి మళ్ళీ అది ప్యాక్ చేసుకొని మళ్ళీ వీ హ్యావ్ టు క్యారీ బ్యాక్ మొత్తం మళ్ళీ కిందికి తీసుకొని రావాలి. ఎవ్రీథింగ్ ఒక చిన్న ప్లాస్టిక్ కూడా వదిలేదు అక్కడ. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన ఉమెన్ కానీ గర్ల్స్ కానీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారో చెప్పండి. మనకి ఒక గోల్ ఉంటే ఆ గోల్
దానిపైన మనం ఫోకస్ పెడితే ఖచ్చితంగా నేను చెయ్యాలి అనే కసి ఉంటే కనుక అసలు ఏది ఆపదు. ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది. అన్విత, అప్పుడు మీ మాటల్లో ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ అ హౌస్. మీ ఇంటి నుంచి మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈక్వల్గా ట్రీట్ చేశారు కాబట్టి మేము ఇలా ఇక్కడ ఉన్నాము. మీరు కూడా అలా సపోర్ట్ చేస్తే మీ పిల్లలు కూడా వాళ్ళు అనుకున్న గోల్స్కి ఖచ్చితంగా రీచ్ అవుతారు. బై దిస్ ఐ రియలీ వాంట్ టు టెల్ యూ ఆల్ ఈస్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.